జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు అని వేలాది సంవత్సరాలుగా పండితులు పామరులు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నా ఎవరికి చీమ కుట్టినట్టయినా లేదు. ఏ కోర్టు తనంతట తానుగా సుమోటోగా కేసు స్వీకరించలేదు. ఏ మేధావి ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయలేదు. సినిమా నటుడు కమల్ హాసన్ తన సినిమా ప్రమోషన్ సమయంలో కన్నడం తెలుగు తమిళ భాష నుంచి వచ్చిందేనని అమాయకంగా చెప్పేశాడు. అమాయకంగా చెప్పాడా కావాలనే చెప్పాడో చూద్దాం. తాను చిన్నతనం నుంచి తమిళనాడులో విన్నది కన్నది ఆయన మెదడు మీద ఆ సమయంలో పనిచేస్తూ ఉండవచ్చు. నిజానికి తగ్ లైఫ్ అనే ఆయన సినిమాను కన్నడంతో సహా పలు భాషల్లో తీశారు. అన్ని భాషలు వారు చూస్తేనే ఆ సినిమా విజయవంతం అవుతుంది. కన్నడ తమిళ భాష వివాదాన్ని రెచ్చగొట్టడం వల్ల కమల్ హాసన్ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎప్పటికే దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నది. ఆయన సినిమా మొదటి 2-3 రోజుల్లో 30 కోట్లు వ్యాపారం కూడా చేయలేదు. 2 రోజుల్లో అయితే 23.7 కోట్లు ఎంత చేసిందన్నారు. తమిళనాడులో కూడా ఆ సినిమాకు పెద్ద ఆదరణ లభించలేదు. కమల్ హాసన్ కావాలనే ఈ వివాదాన్ని రెచ్చగొట్టి తన సినిమాను సక్సెస్ చేసుకోవాలని చూశాడో లేదో మనకు తెలియదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమలు సినిమాలో సత్తా ఉంటే జనం చూస్తారు, దానికోసం వివాదాన్ని రెచ్చగొట్టాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. థియేటర్ల యజమానులు కావాలనో రాజకీయ ప్రత్యర్థులు తను దెబ్బతీయాలని చూస్తున్నారంటూ ఒక పెర్సిక్యూషన్ కాంప్లెక్స్ను ప్రదర్శించాడు. కానీ ఆ సినిమా ఇప్పటికి విడుదల కాలేదు. భాషాభిమానాన్ని రెచ్చగొట్టడం వల్ల కనీసం తమిళ ప్రాంతాల్లోనైనా తన సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారా మనకు తెలియదు. కానీ ఆయన ఊహించినట్టు జరగలేదు. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు, కమల్ హాసన్ కన్నడ వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ కేసులో జోక్యం చేసుకున్న కర్ణాటక హైకోర్టు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి తిరస్కరించిన కమల్ హాసన్ను తప్పుపట్టింది. జలం భూమి భాష గురించి ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని, అందువల్ల జనసామాన్య మనోభావాలను దెబ్బతీసే స్వేచ్ఛ కమల్ హాసన్కు కానీ మరెవరికి కానీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది 100% నిజం. అలాగే ఒక భాష మరో భాష నుంచి పుట్టదన్నది కూడా 100% నిజం. భాషా సమూహాలు భావ వినిమయం కోసం భాషను సృష్టించుకుంటాయి. ఆ వినిమయం ప్రాథమిక దశ నుంచి సంక్లిష్ట దశకు చేరుకున్నప్పుడు పరాయి భాషల నుంచి ఇరుగు పొరుగు భాషల నుంచి కొన్ని పదాలను పదబంధాలను ఎరువు తెచ్చుకుంటాయి. ఇది జగమెరిగిన సత్యం. అంటే హిందీ సినిమాలు చూడటం వల్ల హిందీ భాష మీద పరిచయం పెరగటం వల్ల హిందీ పదాలను వాడటం ఎక్కువ అవుతుంది, అది సహజం. అలాగే సినిమా భాష పామర భాష మీద ప్రభావితం చేయటం వల్ల సినిమా ప్రభావంతో ప్రజల మాటల్లో కూడా కొత్త మాటలు చేరుతున్నాయి. అసలు తగ్గేదేలే అనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాట ఇప్పుడు పండిత పామరులు అందరూ ఉపయోగిస్తారు. అది భాష ఆ విధంగా వెళుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. కమల్ హాసన్ కూడా ఈ సత్యం తెలియదని మనం భావించలేము. కమల్ హాసన్ చరిత్రకారుడు కాదు, భాషా శాస్త్రవేత్త కూడా కాదు. అలాగే జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు అని చెప్పిన వారు కూడా చరిత్రకారులు కాదు, భాషా శాస్త్రవేత్తలు కాదు, వైయాకరణులు అసలే కాదు, వారు గ్రామేరియన్స్ కాదు. అయినా వారి మాటలు చలామణి అయిపోయాయి. కమల్ హాసన్ మాటలు చలామణి కాలేదు, అంతే తేడా. కమల్ హాసన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసే ముందు కర్ణాటక హైకోర్టు ఒకసారి సుప్రీంకోర్టు ఇమ్రాన్ ప్రతాప్ గఢీ కేసులో ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సి ఉండింది. విమర్శ తమ అధికారానికి హోదాకు భంగం అని భావించేవారు అభద్రతా భావనతో బాధపడుతూ ఉంటారు. అటువంటి ప్రజలు నిర్దేశించుకున్న ప్రమాణాల ఆధారంగా మనము తీర్పులు చెప్పరాదు అని సుప్రీంకోర్టు న్యాయస్థానాలకు మార్గనిర్దేశనం చేసింది. వాక్ స్వాతంత్రానికి పెద్దపీట వేసింది. కమల్ హాసన్ చెప్పినంత మాత్రాన కన్నడం తమిళం నుంచి పుట్టదు. సుప్రీంకోర్టు తన తీర్పులో ఇంకా ఇలా చెప్పింది, ఒక వ్యక్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలామంది ప్రజలకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఆ వ్యక్తి తన అభిప్రాయాలు చెప్పుకునే హక్కును గౌరవించాలి, రక్షించాలి. ప్రతికూల అభిప్రాయాలు వాతావరణాన్ని కలుషితం చేసే మాట నిజమే. భూమి గుండ్రంగా ఉంది, బల్లపరుపుగా లేదు అని చెప్పినప్పుడు కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి.
చివరకు సత్యమే జయించింది. భూమి గుండ్రంగానే ఉంది. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టైర్ అందుకే అంటాడు, నేను నీ అభిప్రాయాలతో ఏకీభవించను, అయినా నువ్వు నీ అభిప్రాయాలను చెప్పుకునే హక్కును రక్షించడానికి నా ప్రాణాలనైనా త్యాగం చేస్తా అంటారు. దేశంలో న్యాయస్థానాలకు ఇప్పటికీ ఆ స్ఫూర్తి ఇంకా అలవడినట్లు లేదు. అలాగే కమల్ హాసన్ కూడా తన పరిమితులను మరిచి మాట్లాడటం కూడా అంత సబబుగా లేదు. ఆయన కర్ణాటక హైకోర్టు సూచించినట్లు క్షమాపణ చెబితే ఆ వివాదం అక్కడితో సమసిపోతుంది. లేకుంటే మరి కొంతకాలం ఆయనను వెన్నాడి వేధిస్తుంది. బహుభాషల వారికి కేంద్రంగా మారిన బెంగళూరు హైటెక్ నగరం అంతర్జాతీయ నగరంగా రూపొందుతోంది. ఆ సమయంలో కన్నడ తమిళ వివాదం అవసరమా? భాషల గురించి వివాదాస్పదమైన ప్రకటనలు చేయటము కమల్ హాసన్కు ఇది కొత్తేమీ కాదు. హిందీ భాష డైపర్లు వేసుకునే చిన్న పిల్లాడి వంటిదని, హిందీతో పోలిస్తే తమిళ భాషకు చాలా చరిత్ర ఉందని కూడా గతంలో ఆయన అన్నారు. ప్రజల్లో ప్రేమ ఉన్నట్లుగానే ద్వేషం కూడా ఉంటుంది. ద్వేషానికి చాలా కోణాలు ఉంటాయి. భాషా ద్వేషం అనేది కూడా ఒక కోణమే. సమాజంలో సంస్కృతి అనేదానికి దేని ప్రత్యేకతలు దానికి ఉండవచ్చు, కానీ భాషకు ఉండకూడదు. అయినా ప్రత్యేకతలు అనేవి గుర్తించడానికి నేర్చుకోవడానికి మాత్రమే ఉండాలి, కానీ ద్వేషించడానికి కాదు అని భాషావేత్తలు అంటున్నారు. తమిళ భాషకు తమిళ సాహిత్యానికి ప్రాచీన చరిత్ర ఉండవచ్చు. ఆ మాటను భాషా పరిశోధకులు చరిత్రకారులు కూడా చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇలాగే ఇంకా ఎన్ని భాషల్ని కలిపి ద్రావిడ భాషా కుటుంబాన్ని అన్నారు. అయితే తప్ప ద్రావిడ ప్రాంతాల్లోని అన్ని భాషలు తమిళం నుంచి పుట్టాయని మాత్రం ఏ భాషా శాస్త్రవేత్త చెప్పలేదు. దక్షిణ భారతదేశ భాషల మధ్య వ్యాకరణ సంబంధాలని పరిశోధించి ద్రావిడ అనే పదాన్ని మొదటిగా 1856లో ఉపయోగించిన రాబర్ట్ కాల్డ్వెల్ కూడా ఆయన కూడా ద్రావిడ భాషలన్నింటికీ సంస్కృతానికి మధ్యన ఎలాంటి జన్యుపరమైన సంబంధం కూడా లేదని తేల్చి చెప్పేశాడు. అప్పటికీ వందల ఏళ్లుగా సంస్కృతం మిగతా అన్ని భాషలకు ద్రావిడ భాషలకు మూలం అంటూ భారతీయ పండితులు అంటున్నారు. అలా అనుకోవటాన్ని శాస్త్రీయత లేదని మాత్రం కాల్డ్వెల్ తేల్చేశారు. అయితే ఆదాన ప్రదానాలలో తెలుగు భాషలోను కన్నడ భాషలోను సంస్కృత పదాలు ఎక్కువగా వచ్చి చేరాయి. మలయాళంలోను తమిళంలోనూ కొంచెం తక్కువ చేరాయి. అంటే ఆ భాషా సమూహాలు ఇతర భాషా పదాలను వాడుకోవటం కంటే సొంత భాషా పదాలను వాడుకోవటం మీద ఆసక్తి ప్రదర్శించడం వల్ల అలా జరిగింది. మనుషులంతా ఒకే చోట పుట్టనట్లుగానే భాషలు కూడా ఒకేసారి ఒకే చోట పుట్టవు. మనుషుల్లో ఎదుగుదల ఒకే రకంగా లేనట్లుగానే భాషల్లో కూడా ఎదుగుదల ఒకే రకంగా ఉండదు. ఎగుడుదిగుడులు ఉంటాయి, ముందు వెనుకలు ఉంటాయి. అంత మాత్రాన ఒక భాష గొప్ప ఒకటి తక్కువ అనుకోకూడదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. తమిళం అవసరాన్ని తెలుగు తీర్చదు, మలయాళం అవసరాన్ని కన్నడం తీర్చదు, పోనీ వీటన్నిటి అవసరాన్ని హిందీ తీర్చదు. అందరి దాహాన్ని మంచినీళ్ళు తీర్చినట్లుగా అందరి అవసరాన్ని ఏ ఒక్క భాష తీర్చదు. ఆ జ్ఞానం అందరికీ ఉండాలి. ముఖ్యంగా కమల్ హాసన్ లాంటి బహుభాషా నటులకు ఎక్కువగా ఉండాలి. అది తెలుసుకొని ఇకనైనా కమల్ హాసన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పటమే మంచిది. అలాగే వాణిజ్య అవసరాల కోసం భాషా ద్వేషాలను, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే సినిమా నటులు, రాజకీయ నాయకులు కూడా తమ పరిమితుల్లో తాము ఉండటం మంచిది.